హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనసుకు నచ్చింది 24 పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. మనసుకు నచ్చింది పార్ట్ 25. ఆనంద్ మోకాళ్ళపై కూర్చుని ఆద్య చెయ్యి పట్టుకొని, ఆ అమ్మాయి నువ్వే ఆద్య, ఐ లవ్ యూ అంటాడు తన చేతిలో రింగ్తో. తనకి అచ్చం ఆ రోజు పోస్టర్లో చూసినట్టుగానే ఉంటుంది. అప్పుడే అలుముకుంటున్న చీకటి, పచ్చని చెట్లు, వైట్ కలర్ షర్ట్లో ఆనంద్ అనుకోకుండా దివ్య ఇచ్చిన అదే వైట్ డ్రెస్లో తను కూడా ఉండటంతో, దానికి తోడు స్పాట్ లైట్స్, బెలూన్స్, ఆనంద్ చేతిలో ఆ రింగ్, ఇవన్నీ ఆద్యకి అచ్చం పోస్టర్లో చూసినట్టే అనిపిస్తాయి. ఆ రోజు పోస్టర్ చూడగానే మహిత ప్లేస్లో తానే ఉన్నట్టు అనిపించడం గుర్తుకు రాగానే తనకి ఎక్కడ లేని కంగారు వచ్చేస్తుంది. తను విన్నది నిజమో అబద్ధమో కూడా తనకి అర్థం కాదు. ఆద్య కంగారుని గమనించిన ఆనంద్, నువ్వేం ఇబ్బంది పడకు మహా, నీకు ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడు చెప్పు, నీకోసం ఎన్ని జన్మలైనా నేను ఎదురు చూస్తాను, నా ప్రేమ నీకు అర్థమైతే చాలు అనగానే ఆ మాటలతో ధైర్యంగా అనిపించిన ఆశ్చర్యంగానే చూస్తుంటుంది ఆద్య మహా అన్న పిలుపుకి. తన మనసులోని విషయం అర్థమైనట్టుగా, దివ్య చెప్పింది మీ అమ్మ నిన్ను మహా అని పిలుస్తుందంట కదా, అందుకే ఈ టాటూ కూడా చెరిపేయాలి అనుకోలేదు అని ఆనంద్ అనగానే ఆ మాటలు విన్న ఆద్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను ఎందుకు వెళ్ళిపోయిందో ఆనంద్కి అర్థం కాదు. బహుశా వాళ్ళ అమ్మ గుర్తుకు వచ్చి ఉంటుందని అనుకుంటాడు. ఇంతలో దివ్య వావ్ అంటూ అక్కడికి వస్తుంది. ఆనంద్ నువ్వు సూపర్ అసలు అంటుంటే, ఎంత బాగా ప్రపోజ్ చేసావో, అండ్ ఈ లైట్స్, ఈ బెలూన్స్, అచ్చం స్వర్గంలో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. నో చెప్పడానికి ఛాన్సే ఇవ్వలేదు కదా. కానీ ఒక్కటే తేడా కొడుతుంది, అక్కకి అసలు టాటూ అంటేనే ఇష్టం ఉండదు. నువ్వేమో ఈ టాటూ అక్క కోసమే ఉంచుకున్నా అని చెప్పావు, మరి అక్క ఏం చెప్తుందో అని దివ్య అనేసరికి, ఒసే తింగరి మొహం, మీ అక్కకి టాటూ అంటే ఇష్టం ఉండదా? మరి ఈ ముక్క ముందే చెప్తే రిమూవ్ చేయించవాడింది కదా. ఇప్పుడు ఈ కారణంగా తను నాకు నో చెప్తే మీ అక్క దూరం అయితే నేను ఇంకా బ్రతకలేను దివ్య అని ఎమోషనల్గా అంటాడు ఆనంద్. అయ్యో ఆనంద్, ఏం కాదు, టెన్షన్ పడకు. అయినా అక్క కారణాలు వెతుక్కొని మరీ నో చెప్పే రకం కాదులే. తనకి నచ్చితే నచ్చిందని, లేదంటే లేదని చెప్తుంది. ఒకవేళ తనకి నచ్చిన వాళ్ళు నచ్చని పని చేస్తే డైరెక్ట్గా చెప్పేస్తుందిలే, ఏం కాదు అని దివ్య అనగానే, అంటే నా లవ్ని ఓకే చేస్తుంది కదా అని డౌట్గా అడుగుతాడు ఆనంద్. చెప్పలేం, చేయొచ్చు చేయకపోవచ్చు అంటుంది దివ్య ఆలోచిస్తూ. అస్సలే టెన్షన్గా ఉన్నా, నువ్వు ఇంకా ఎక్కువ టెన్షన్ పెడుతున్నావు కదా అని ఆనంద్ అనగానే, మీ ప్రేమ నిజమే అయితే అక్క మిమ్మల్ని అండ్ మీ ప్రేమని ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. నాకు నమ్మకం ఉంది మీరు అక్కని ట్రూగా లవ్ చేస్తున్నారు అని అంది దివ్య మనస్ఫూర్తిగా. ఇక ఇద్దరు కాసేపు మాట్లాడుకొని ఇంట్లోకి వెళ్ళిపోతారు. ఆనంద్ మాత్రం టెన్షన్గానే ఉంటాడు, ఆద్య ఏం చెప్తుందో ఏమో అని. దివ్య డిన్నర్ ప్రిపేర్ చేసి ఆద్యని తీసుకొని వస్తుంది. ఆనంద్ బయటకు రాకుండా లోపలే ఆద్య ఏం చెప్తుందో అని టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఆద్య నోటితోనే ఆనంద్ని పిలిపిద్దామని దివ్య, అక్క నా కాళ్ళు నొప్పిగా ఉన్నాయి, నువ్వు ఒకసారి వెళ్ళి ఆనంద్ని పిలువా అంటుంది. అసలే కంగారుగా ఉన్న ఆద్యకి ఇంకా టెన్షన్ పెరిగిపోతుంది. ఇక ఏం చేయలేక ఆనంద్ని పిలుద్దామని మెల్లిగా తన రూమ్ వైపు వెళ్ళి నెమ్మదిగా డోర్ నాక్ చేస్తుంది. ఆనంద్ డోర్ ఓపెన్ చేసేసరికి ఆద్య ఎదురుగా ఉంటుంది. తను ఏం చెప్తుందో అని తన వైపే దీర్ఘంగా చూస్తూ ఉంటాడు ఆనంద్. ఆనంద్ని చూసి అసలు తను ఎందుకు వచ్చిందో అన్న విషయమే మర్చిపోతుంది ఆద్య. కాసేపు ఆలోచించి, డిన్నర్ డిన్నర్ అంటుంది తడబడుతూ. ఆద్య తడబాటుని చూసి ఆనంద్ చిన్నగా నవ్వుతాడు. చందమామ లాంటి మొహంపై ఆ నవ్వు ఎంతో చూడ చక్కగా ఉంటుంది. ఆద్య తననే చూస్తూ ఉండిపోతుంది. ఆనంద్ నవ్వు తనకి ఎంతో నచ్చుతుంది. ఆనంద్కి ఆకలి లేకపోయినా ఆద్య పిలవగానే వెళ్ళిపోతాడు. డిన్నర్ చేస్తున్నంతసేపు ఆద్యకి ఎక్కడ లేని కంగారు.
అది ఆనంద్ తన ఎదురుగా ఉండడం వల్లనే అని తనకి బాగా తెలుసు. ఆ కంగారులో తను ఏం తింటుందో తనకే అర్థం కాదు. త్వరగా తినేసి గదిలోకి వెళ్ళిపోతుంది. ఆనంద్ కూడా కంగారుగానే తింటూ ఉంటాడు. ఏం కంగారు పడకండి ఆనంద్, అక్క మిమ్మల్ని ఖచ్చితంగా ఓకే చేస్తుంది అని దివ్య నమ్మకంగా చెప్తుంటే, నేను అదే అనుకుంటున్నాను, కానీ కంగారు పడకుండా ఉండలేకపోతున్నాను అంటాడు ఆనంద్. మీరేం టెన్షన్ పడకండి, నేను వెళ్ళి అక్కని కనుక్కుంటాను అని దివ్య అనగానే, తనని ఆలోచించుకోనివ్వు దివ్య, ఇప్పుడే నువ్వు అడిగితే తనని ఫోర్స్ చేసినట్టు ఉంటుంది. నాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా తను నన్ను ఓకే చేస్తుందని అంటాడు ఆనంద్ నమ్మకంగా. అవును ఆనంద్, ఒక్కసారి తనకి మీ ప్రేమ అర్థమైతే జీవితంలో మిమ్మల్ని వదులుకోలేదు అంటుంది దివ్య కూడా భరోసాగా. ఇక ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళి పడుకుంటారు. దివ్య హాయిగా నిద్రపోతుంది. ఆద్య అండ్ ఆనంద్ ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ ఉండిపోతారు. ఆద్య ఏం చెప్తుందో అన్న టెన్షన్తో ఆనంద్ గురించి ఆలోచిస్తూ ఆద్య ఇద్దరికి అస్సలు నిద్ర పట్టదు. ఆద్యకి మళ్ళీ ఆనంద్ ప్రపోజల్ గుర్తు వస్తూ ఉంటుంది. తను లేచి ఆనంద్ ఇచ్చిన ఇయర్ రింగ్స్ని చేతితో తడుముతూ ఉంటుంది. ఎప్పుడూ లేనిది ఏదో కొత్త తెలియని ఫీలింగ్ తనకి కలుగుతుంది. ఆనంద్ని కలిసినప్పటి నుంచి ప్రతి విషయం ఆలోచిస్తూ ఉండిపోతుంది. ఫస్ట్ టైం ఆనంద్తో గొడవ పడడం, తర్వాత తను సారీ చెప్పడం అన్నీ ఆలోచిస్తూ ఉండగా తనకి తెలియకుండానే తన పెదాలపై నవ్వు వచ్చి చేరుతుంది. ఇక మహిత గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తనకి టాటూ అంటే ఇష్టం లేకపోయినా ఫస్ట్ టైం పోస్టర్లో ఆనంద్ చేతిపై టాటూ చూడగానే ఎందుకు అంత హాయిగా అనిపించిందో అర్థం కాదు. అసలు మహితని అంతగా ప్రేమించిన ఆనంద్ తనని పూర్తిగా మర్చిపోయాడా, లేదంటే తనకు పెళ్ళైందని నన్ను ప్రేమించాడా? చచా, అలా ఏమై ఉండదు. అయినా తనకి పెళ్ళి కాకుండా ఉన్నా కూడా అంత మోసం చేసిన అమ్మాయిని అసహించుకోక ఇంకా ఎవరైనా ప్రేమిస్తారా? ఏమో, అస్సలు ఈ మహిత విషయంలో నేను ఇంకా ఒక క్లారిటీకి రాలేకపోతున్నా అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. అటువైపు ఆనంద్ ఆద్య ఏం చెప్తుందో ఏమో అన్న టెన్షన్లో ఉంటాడు. ఇక ఇద్దరూ ఆలోచిస్తూనే ఎప్పటికో పడుకుంటారు. ఉదయం లేచాక కూడా ఆద్య అదే ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తూనే అన్నీ డైనింగ్ టేబుల్ పైన సర్దుతూ ఉంటుంది. ఇంతలో తన చేతిలో నుంచి ఆయిల్ కింద పడిపోతుంది. ఆనంద్కి తన కంపెనీ నుండి ఫోన్ వస్తుంది, అర్జెంట్ మీటింగ్ ఉందని. దాంతో ఆనంద్ కంగారుగా ఫ్రెష్ అవుతూ ఉంటాడు. ఆనంద్ టిఫిన్ చేయడానికి కంగారుగా బయటికి వస్తాడు. అదే టైంలో ఆద్య క్లీన్ చేద్దామని చూసుకోకుండా అదే ఆయిల్ పైన కాలు వేసి పడిపోబోతుంది. సరిగ్గా సమయానికి వచ్చిన ఆనంద్ తను కింద పడకుండా సపోర్ట్ ఇవ్వడానికి తన నడుం చుట్టూ చెయ్యి వేసి పట్టుకుంటాడు. ఇద్దరూ కాలాన్ని మర్చిపోయి ఒకరి కళ్ళలో మరొకరిని నింపుకుంటూ ఉంటారు. ఏదో తెలియని హాయి, బిడియం రెండు ఇద్దరిలోనూ ఉంటాయి. సమస్తాన్ని మరిచి ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూస్తూ ఉండిపోతారు. ఇంకా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే స్టోరీని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి.